హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఎలా ఉన్నారు అందరూ? ఈవినింగ్ టైం కదండి, అందుకనే ఫిష్ అయితే ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన మసాలాలు, మనం దాన్ని ఫిష్ ముక్కల్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇక్కడైతే మనమైతే నీట్గా ఫిష్ ముక్కల్ని అయితే కడిగేసి పెట్టేసుకున్నాం కదండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మసాలాలన్నీ, కావాల్సిన మసాలాలన్నీ మనం ఫిష్ తీసుకున్న క్వాంటిటీకి నేను దానికి తగ్గట్టు వేస్తున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి. దానికోసం అయితే సాల్ట్ అయితే 2 స్పూన్స్ అయితే వేసేస్తున్నాను. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అయితే కారం వేసుకుందామండి. మీరు ఫిష్ ముక్కలు ఎన్నైతే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. ధనియా పౌడర్ అండి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది ఇందులో గరం మసాలా, కొబ్బరి అన్నీ ఉన్నాయండి. ఇందులోనే హోల్ గరం మసాలా ఇంకా కొబ్బరి కూడా మిక్స్ చేసి పెట్టుకుందండి ఇంట్లోది ఇది. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే నిమ్మకాయ కూడా పిండేసుకుందామండి. ఇలా పిండేసుకొని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందామండి. ఇదంతా మంచిగా ముక్కలకు పట్టుకునేలాగా మనం కలిపేసుకుందాం. చూసారా, ఇలా అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి. 1 అవర్ అయితే ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకుందాం మనము. అందుకోసమని చూడండి, ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను. దీనిపైన ఆయిల్ వేసేసుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనము. ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడైంది కదండి, ఇలా ఫిష్ ముక్కలు అయితే ఇలా పరుచుకోవాలి. ఇలా నీట్గా 1 బై 1 ఇలా ఆయిల్ అయితే పరుచుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాను కదా. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, ఇలా అయితే వేగిపోయాయి కదా. 1 సైడ్ అయితే మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇంకొక సైడ్ కూడా ఇలా తిప్పేసేసుకున్నాం. ఇలా అన్నిటిని తిప్పేసుకుందాం. చూడండి, ఇలా అయితే తిప్పేసుకున్నాం కదా. మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇంకొక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాం. చూడండి, ఇలా వేగాయి కదండి. మళ్ళీ ఇంకో సైడ్కి అయితే మలిపేసుకుందామండి. మనము ఇలా తిప్పేసుకుందాము. చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇది చూడండి, మనం అన్నీ ఇందాక ఫిష్ ఫ్రై అయితే చేసేసుకున్నాం కదా. నేను డిష్ అవుట్ చేసేసి ఇలా ప్లేటింగ్ అంతా ఇలా ప్లేట్లో అయితే పర్చేసుకున్నానండి. చూడండి, ఇలా వచ్చేసింది. ఇంతే సింపుల్ అండి. మీకు ఈ డిష్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో.